ఉద్దిపప్పుని అలా బాగా వేయించుకుంటాను. ఇది మర పట్టించుకున్నాను. ఉద్దిపప్పు పొడి కొట్టించుకొచ్చినాను. దానిలో కొంచెం కావాల్సినంత పిండిలో వేసుకొని బెల్లం పొడి కొట్టి దీంట్లో వేసి ఆ పిండిలో వేసి కలిపేస్తాను. ఇప్పుడు మంచి నూనె గానుగ నూనె మంచి నూనె అయితే మంచిది. నడుముకు పిల్లలకి మంచి బలం ఇస్తుంది. చిన్న పిల్లలకు కూడా తినిపించవచ్చు. గానుగ నూనె వేసే నువ్వుల నూనె గానుగ నూనె వేసి కలపాలి. దాంట్లో అది కాంచాలి. బాగా కాంచి బాగా ఉడికిన తర్వాత ఎత్తి ఆ పిండిలో పోసి కలపాలి. చూస్తాను చూడండి. గానుగ నూనె అంటే మంచి నూనె నువ్వుల నూనె పోసి కాంచుతాను బాండల్లో. అది కాగిన తర్వాత చల్లారబెట్టి దాంట్లో పిండిలో పోసి కలపాలి. మంచి నూనె కాగి చల్లారిన తర్వాత ఈ పిండిలో బెల్లం వేసి కలిపి పెట్టుకున్న ఉద్ది పిండి బెల్లం బాగా పొడి కొట్టేసి వేసి దంచి పెట్టుకున్న ఉద్ది పిండి మేము మస్తుగా చేస్తాము. మీకు చూపించేదానికని కొద్దిగా చేసి చూపిస్తాను. ఇదండి ఆయిల్ కాంచిన ఆయిల్ వేసి కలిపేస్తాను. ఇంకా వంటలు చేయడం చాలా ఈజీ అండి. ఉద్దిపప్పు వంటలు చాలా ఈజీ, హెల్త్కి మంచిది. వంటలు చేసిన చూపిస్తాను. ఇదండి అన్నీ చేసిన ఉద్దిపప్పు సున్ని ఉండలు ఇదండి కృష్ణయ్యకి ప్రసాదం పెడతాను. కృష్ణయ్యకి ప్రసాదం పెట్టాను. వడియాలు, సున్ని ఉండలు, ఇన్స్టెంట్ మామిడికాయ ఊరగాయ ఈ డబ్బా అండి.